तेनाली विजयवाड़ा पैसेंजर स्पेशल प्लेटफॉर्म क्रमांक 8 पर आ चुकी है। फॉर द काइंड अटेंशन ऑफ पैसेंजर्स, ट्रेन नंबर 0763 तेनाली विजयवाड़ा पैसेंजर स्पेशल is arrived on platform number 8. మీ వందేళ్ల అనుబంధానికి సరికొత్త జోడి చిన్ని పౌడర్ ఇది పర్ఫెక్ట్ జోడి. ఇక్కడ నుంచి రాణిగారి తోట వచ్చి 1.5 కిలోమీటరు, బస్ స్టాండ్ వచ్చి కిలోమీటరు, అమ్మవారి గుడి వచ్చి 2 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్ వస్తుంది. కానీ చాలా బాగుంటుంది. నేను కొంచెం అవుట్డోర్ వచ్చాను, సరే ఎలా ఉంటుందా అని. నాకు అలవాటే విజయవాడ. ఇంతకుముందు వ్యాపారం చేస్తున్నప్పుడు బాగా విజయవాడ ఖమ్మం ఎక్కువగా ఉండేవాడిని వ్యాపారపరంగా. ఇది వచ్చేసి ఈ రోడ్ వచ్చి రాణిగారి తోట విత్ బైపాస్ కలుస్తుంది. ఈ రోడ్ వచ్చేసి ప్రకాశం బ్యారేజీ విత్ అమ్మవారి టెంపుల్ కలుస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఏదో కామన్గా పెట్టాలని పెట్టానే తప్ప ఏదో మీకు విజయవాడ రైల్వే స్టేషన్ తెలియదనో లేకపోతే మేము ఎప్పుడు ఎక్కలేదానో పెట్టలేదండి. మీకు అన్నీ తెలుసు, కాకపోతే నేను ఎక్కడున్నాను చెప్పడానికి మాత్రమే పెడుతున్నాను. ప్రస్తుతానికి అయితే విజయవాడ ఉన్నాను. నాకు 6 గంటల రిజర్వేషన్ ఉంది. నాకు ఇంకా 1 అవర్ 5 అయింది టైము. నేను 4కే దిగాను ఇక్కడ, ఇంకా 1 అవర్ టైం ఉంది. సరేనా? అప్పుడు దాకా నేను ఎదురు చూడాలి కదా. నాకు విక్రమసింహపురి ఇంకా ఇవ్వలేదు, ఇంకా 1 అవర్ ఉంది. దానికి డైరెక్ట్ గూడూరు జంక్షన్ అది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ చాలామంది పెరిగారండి. మీ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేశాను అనుకుంటున్నాను. ఎవరైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఒకవేళ ఏం చేయలేకపోయినా మాట సాయం చేతి సాయం చేయండి అని చెప్పాను. చేతి సాయం అంటే లైక్, షేర్ విత్ సబ్స్క్రైబ్. ఎక్కడి వరకు రీచ్ అయినాయి? ఇండోనేషియా దాకా రీచ్ అయినాయండి. నేను జనంలో మంచి చచ్చిపోయింది అనుకున్నానండి నిజంగా చెప్పాలంటే. ఇంకా చాలా వరకు మిగిలే ఉంది. పక్కన వాడికి సాయం చేద్దామని 10 మందిలో ఒకరు అనుకున్నా, వాళ్ళందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే చేసుకునే వాళ్ళు తప్పుడు వాళ్ళు అని కాదండి నేను చెప్పేది. ఇంకా మిగిలింది, ఇంకా మిగిలింది. అయోధ్య రామయ్యకి ఇలాగ ఉన్నట్టుండి మనిషికి ప్రాణం లేసొచ్చి మనం ఎంత చేయగలిగామో అంత చేసాము. అట్లాగే ఇక్కడ నా సబ్స్క్రైబర్సు ఎక్కడో ఉన్న వాళ్ళకి లింకులు పంపించి తినైతేనే కరెక్ట్గా ఉంటుంది ఈ సొల్యూషన్కి అని చెప్పేసి చెప్పడం వల్ల చాలామంది, అంటే దగ్గర దగ్గర 382 మందిని ఈ రోజుకి లైఫ్ సెటిల్ చేయగలిగారండి. అది మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ధనాభివృద్ధి కానీ, పిల్లలు లేని వాళ్ళకి కానీ. దాంట్లోనే మినిమం నా కామెంట్ బాక్స్ చూడండి, దాంట్లోనే ఉంటుంది. నేను నా ఫేస్ ఎందుకు రివీల్ చేయలేదంటే ట్రైన్కి బాగా వాడిపోయింది. మామూలుగానే కొంచెం నల్లగా ఉంటాను, ఇప్పుడు అందులో బ్లాక్ షర్ట్ వేసుకున్నాను, ఇంకా ఘోరంగా ఉంటాను. అందువల్ల అండి రివీల్ చేయకపోయినా నా మాట ఉంటే చాలు కదా, నా మాటే మంత్రము. సరేనా అండి? ఇబ్బంది పడద్దు. ఎవరికన్నా మీకు హెల్ప్ చేసే అభిప్రాయం ఉంటే మీ పక్కన వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో, అయితే మీ ఫ్రెండ్స్లోనో ఎవరికో భార్యాభర్తలు తగాదాలు, పిల్లలు లేని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జరిగినా డిఎన్సీలు చేయించుకొని
గర్భసంచి గురించి బాధపడుతున్న వాళ్ళు, చిన్నగా ఉన్న గర్భసంచి పెరగడం, డాక్టర్ వల్ల కాక వదిలేయడం, తిరిగి తిరిగి మీరు అలసిపోవటం, మాటలు పడటం, ఆడవాళ్ళు ఇబ్బంది పడటము, మీకు సంతానం లేదని బాధపడటం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయొచ్చు, రెమెడీ చెప్తానండి. అవి కూడా చేయొచ్చు. పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో కూడా నేనే చెప్తాను. ఆ రెమెడీ మీరే ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ 5 రూపీస్ ఖర్చు అవుతుంది. ఆ 5 రూపీస్ మీరే పెట్టుకోవాలి. నాకు కాల్ చేయడం వల్ల ఎటువంటి ఛార్జెస్ ఉండవండి. 0 ఛార్జెస్ అండ్ వితౌట్ కాస్ట్ అన్నమాట. ఒకవేళ చేయి దాటిపోయిన పరిస్థితి ఉండి ఏదన్నా ఎక్స్ట్రాగా చేయాల్సి వస్తే దానికి కావాల్సినవి కొంచెం నేను అడిగి తీసుకుంటానండి. అది మీరు ఇస్తేనే, లేదనుకుంటే లేదండి. ముందు మీ ఇంట్లో సమస్య ఏంటనేది మీరే స్వయంగా చూసుకోవచ్చు. మీ చేతితో జస్ట్ 5 రూపీస్ అవుతుంది. తర్వాత అది పాజిటివా నెగిటివ్ అనేది మీతో చెప్తాను నేను. ఆరోగ్యం సరిలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. నా కామెంట్ బాక్స్లో కూడా వెళ్ళండి, ట్రై చేయండి. ఎంతమంది ఎన్ని విధాలుగా ఉన్నారో, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారండి. చూసుకొని ఇంత దాకా నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా ఫ్యామిలీని ఫ్లాట్ నెంబర్ 4లో పెట్టేసి వచ్చానండి. బయటకు వచ్చాను. మీకు తెలుసు కదండి, కాసేపన్నా నాకు ఫ్రీడమ్ ఉండాలని. మళ్ళీ నేను 1 వీక్లో హైదరాబాదు, సికింద్రాబాద్ వస్తానండి. తర్వాత మళ్ళీ కాకినాడ టు వైజాగ్ వెళ్ళాలండి. మళ్ళీ తర్వాత వచ్చి నంద్యాల, రాజంపేట, బద్వేలు, ఆ పక్క కడప, ఆ పక్క వెళ్ళాలండి. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి షేర్లు చేయండి. ఈ వీడియోలు కాదండి, నా మామూలు వీడియోలు ఉంటాయి కదా, అవి లింకులు పంపించండి. దాంట్లో మీ ఫ్రెండ్ ఉండొచ్చు, మీ ప్రాణ స్నేహితుడు ఉండొచ్చు, మీ తమ్ముడే ఉండొచ్చు, మీ అన్నయ్య ఉండొచ్చు, మీరే ఉండొచ్చు, చెప్పలేం కదా. ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఒక క్లిక్ వల్ల, ఒక వాట్సాప్ వల్ల, ఒక ఫేస్బుక్ వల్ల, ఒక ఇన్స్టాగ్రామ్ వల్ల, ఒక ట్విట్టర్ వల్ల మీకు పోయేదేం ఉండదు. జస్ట్ ఓకే చెప్పుకోండి, చాలు, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మళ్ళీ మిమ్మల్ని నెల్లూరులో కలుస్తాను. ఓకేనా? లైక్లు చేసిన వాళ్ళకి, షేర్లు చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో మాత్రం ఫేస్ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే స్టేషన్ బయట ఉన్నాను. స్మోకింగ్. ఓకే అండి, నాకు ఇంకొక 1/2 అవర్లో ఉందని అనౌన్స్మెంట్ వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కాదండి, ఆల్రెడీ 99 పెట్టాను, దీంతో 100 అవుతాయి. 360 ప్లస్ ఉన్నాయి. 616 ప్లస్ 620 ఉన్నాయి. పర్వాలేదండి, చాలా బాగా రీచ్ చేశారు నన్ను. మీ అందరికీ మేలు చేయడం వల్లే అనుకుంటున్నానండి. ఎగ్జాక్ట్ మీ ఇంట్లో ఉన్నట్టే, మీ పక్కన ఉన్నట్టే, మీ ఇంటి పక్కన ఉన్నట్టే చెప్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. కానీ ఫేక్ గాళ్ళని నమ్మొద్దండి, నన్ను కూడా నమ్మొద్దండి. 1కి 4 వీడియోలు లేదంటే 10 వీడియోలు చూసి ఒక నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ చెప్తున్నానండి. 1కి 4 సార్లు చూసి నిర్ణయానికి వచ్చి ఆలోచించి అప్పుడు మాత్రమే నాకు కాల్ చేయండి. ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ నా నెంబర్ తెలీదు అంటున్నారు చాలామంది. ఈ వీడియో రీచ్ అయితే నా నెంబర్ వస్తుందండి, 9912603162, 9912603162. ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఓన్లీ మలయాళం అండి. మేము జాతకరీత్యా చూడమండి, ముందే చెప్తున్నాము. జాతకరీత్యా చూడము. మీ పేరులో మొదటి అక్షరాన్ని మాత్రమే తీసుకుంటామండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా సరే మాకు జాతకాలు అయితే చెప్పొద్దండి, ఎందుకంటే ఆ జాతకాలకు కూడా మీకు రివీల్ చేస్తాను. ఎట్లాగంటే మీ జాతకరీత్యా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎట్లా చెప్తున్నారండి మీరు అలాగా? మా డేట్ ఆఫ్ బర్త్ తప్ప అంటే ఖచ్చితంగా తప్పనే చెప్తానండి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ కాలు వేలి ముద్ర తీసుకున్న తర్వాతే
మీ తల్లిదండ్రులకు కానీ మీ నాన్నమ్మలకు కానీ మీ మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం మాత్రమే మెన్షన్ చేస్తారు. దానికి బిఫోర్ 25 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో ఉంటారు. క్లీనింగ్ ప్రాసెస్ అంటే డెలివరీ అయిన తర్వాత బ్లడ్ క్లీనింగ్ చేయడం, మీ స్కిన్ పైన వైట్ స్కిన్ ఉంటుంది, దాన్ని మాయా అంటారు. అదే మన పూర్వజన్మకు సంబంధించింది. అది క్లీన్ చేసి సన్నీళ్ళతో మనకు స్నానం చేసి ఆ పైన ఉన్న బ్లడ్ డాట్స్ అవన్నీ క్లీన్ చేసి వెయిట్ వేసి, ఆ వెయిట్ వేసిన తర్వాత ఈ స్టేజ్ చేసుకొని తల్లిదండ్రుల పేరు మెన్షన్ చేసి, తర్వాత బాబుది కుడి కానీ ఎడమ కాలు కానీ వేలి ముద్రలు తీసుకొని లెగ్సి అప్పుడు ప్రింట్అవుట్ వేసుకొని దాని టైం నోటేట్ చేస్తారండి. ఆ నోటెడ్ టైము కరెక్ట్ కాదండి. ఎందుకంటే 20-25 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, మినిమం 10 మినిట్స్ కావచ్చు. ఆ 10 మినిట్స్లో రాశి మారుతుంది, జాతకం మారుతుంది, మీ నక్షత్రం మారుతుంది. అందువల్లే మేము దాన్ని తీసుకోమండి. అందుకే కొంతమంది మీరు డౌట్ ఉంటే కావాలంటే క్లారిఫై ఇస్తాను దానికి కూడా. అలా ఎంత పర్ఫెక్ట్గా అలా చెప్తారండి మీరు అని. కొంతమందికి జాతకాలు కుదరవండి, పెళ్ళిళ్ళలో పేర్లు మారుస్తుంటారు. దీనికి కారణం ఇదేనండి. ఎందుకంటే వాళ్ళ జాతకం వేరే, వీళ్ళ జాతకం వేరే. అది అలా కాదండి. ఆ అమ్మాయిది వచ్చి పులి వచ్చింది, అబ్బాయిది వచ్చి మేక వచ్చిందంటే అందువల్ల మార్చామండి. అబ్బాయి అమ్మాయిని తినేస్తామని అంటే జంతువు అయితే తినేస్తుంది కానీ మనిషిని తినేడు కదండి. పరిస్థితులు ఎవరి చేతిలో ఉంటే ఏంటండి? ఆడవాళ్ళు ఏం రిచ్గా బతకట్లేదా? ఆడవాళ్ళు పనులు చేయట్లేదా? మనలాగా వాళ్ళు సంపాదించట్లేదా? ఆడవాళ్ళు బయటికి వెళ్ళే రోజులు వచ్చినాయండి. కాలం మారింది, మనము మారాలి. ఇప్పుడు 10 మందికి 4 ఆడపిల్లలు ఉన్నారండి. ఆడపిల్లలకు విలువ ఇవ్వండి. మన తల్లి వెళ్ళిన అమ్మాయి కదండి. అట్లాగే మీ అమ్మాయి మీకు పుట్టింది అనుకోండి. అందువల్లే ఈ జాతకాలు అవి నేనైతే తీసుకోనండి, జాతక రీత్యా. ఎందుకంటే ఓకేనా, అది ఓకేనండి. ఉంటాను. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి దయచేసి. మనసులో ఏం పెట్టుకోవద్దండి. ఏ బాధ ఉన్నా చెప్పొచ్చండి డైరెక్ట్గా. ఎందుకంటే మీ పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి చెప్పుకోవాలంటే మీ ఫేస్ నాకు రివీల్ కాదు కదా, కాబట్టి మీరు ఫోన్ కాల్లో నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. మీకు మినిమం 45 మినిట్స్ ఇస్తానండి ఆడియో కాలు. వీడియో కాల్ అయితే ఒక 15 మినిట్స్ మాత్రం ఇవ్వగలనండి, ఎందుకంటే కాల్ వెయిటింగ్ వస్తుంది. సరేనా? నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా ఏరోప్లేన్ మోడ్లో పెట్టి చేస్తాను. సరే అండి, ఉంటాను. బాయ్ బాయ్ అండి, ఉంటాను ఫ్రెండ్స్.